అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం. ఈ కథను విన్నా చదివిన సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అనగనగా కాంపిల్య నగరం అనే ఒక పట్టణం ఉండేది. ఆ నగరంలో విదిగ్నుడు అనే శిల్పశాస్త్ర పండితుడు ఉండేవాడు. అతడు శిల్పశాస్త్రంలోనే కాకుండా వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో కూడా విశేష ప్రతిభ కలిగినవాడు. పైగా నీతిమంతుడు, మంచి చెడులు విచక్షణ జ్ఞానం కలవాడు. ఆ నగరంలో ఎవరు ఎన్ని తట్టుకోవాలి అనుకున్నా ఇతన్నే పిలుస్తారు. తనతో ధనం బాగా సంపాదించాడు. ఇతని ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేదు. వాళ్ళు విదిగ్నుడితో ఉంటూ అతడు చెప్పింది చేస్తూ వేతనాలతో బతుకుతూ ఉంటాడు. విదిగ్నుడు మాత్రం తనకున్న విద్యను ఉపయోగించి పుష్కలంగా ధనాన్ని సంపాదించాడు. ఆ ధనంతో దాన ధర్మాలు, శ్రాద్ధ విధులు, దేవతా పూజలు ఘనంగా జరిపించేవాడు. అందువలన రాజ్యంలో అందరికీ ఆప్తుడయ్యాడు. కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. అవి ఇరుగు పొరుగు రాజ్యాలకు కూడా వ్యాపించాయి. దాంతో పెద్ద పెద్ద ధనవంతులకి, మంత్రులకి, రాజవంశీకులకు అందరికీ తనలో నాలికయ్యాడు. ఇతర దేశం రాజులు కూడా విదగ్నుని పిలిపించి గౌరవించి భవనాలు, దేవాలయాలు, తటాకాడు నిర్మింప చేసుకొని పుష్కలంగా బహుమతులు ఇచ్చి సాగనంపుతూ ఉండేవారు. ఆ ధనంతో విదిగ్నుడు ఇంకా దాన ధర్మాలు ఆచరించారు. ఇలా వాస్తుశాస్త్రంతో, శిల్పశాస్త్రంతో, జ్యోతిష్యంతో ధర్మబద్ధంగా ధనాన్ని, కీర్తిని గడించి కొంతకాలానికి అతడు స్వర్గస్థుడయ్యాడు. దేవలోకంలో అతడు ఆచరించిన పుణ్యఫలాల ఫలితంగా చాలా కాలం స్వర్గ సుఖాలను అనుభవించాడు. ఆ తర్వాత కాంపిల్య నగరానికి రాజుగా జన్మించాడు. రాజధనంతో విఘ్న యాగాదులు అసంఖ్యాకంగా చేసి ధర్మబద్ధమైన పరిపాలనతో ప్రజలను రంజింపచేసి దేవాలయ, పరమ, కోప, వసి ఆటకాదులను ఎన్నో నిర్మింపజేసి ఎంతో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలానికి స్వర్గస్థుడయ్యాడు. చేసిన పుణ్యాలకు ఫలంగా స్వర్గ భోగాలను అనుభవించి మళ్ళీ భూలోకంలో ఈసారి బ్రాహ్మణుడిగా జన్మించాడు. బ్రహ్మచర్యంతో సర్వశాస్త్రాలను అభ్యసించాడు. గృహస్థ ఆశ్రమంలో వేదాంతశిరుడై నిరంతర ధ్యానం జిష్టతో గొప్ప గొప్ప వ్రతాలు, పూజలు చేసి చివరికి యోగ విధులకు బంధ్యుడైన ఏడాడు వానప్రస్థానం స్వీకరించాడు. పరిపక్వతను సాధించాడు. చివరికి 4వదైన సన్యాస ఆశ్రమం కూడా స్వీకరించాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది జీవన్ముక్తుడై చివరికి విదేహ కైవల్యం పొందాడు. ఇంద్ర, అన్నావు కదా, వాస్తు శాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిష్యం ఆయా శాస్త్రాల ప్రావీణ్యం విదిగ్నుడికి క్రమంగా ముక్తికి సాధనమైంది. మరొక ఉదాహరణ చెప్తాను, ఆలకించు అని అన్నాడు బృహస్పతి. ఇంద్ర, మాహిష్మతి నగరంలో విశాలాక్షుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే పెద్ద పెద్ద కళ్ళతో, కోటేరు లాంటి ముక్కుతో, బంగారు రంగు వంటి దేహంతో, ఆకట్టుకునే ముఖ వర్చస్సుతో మరొక మన్మధుడిలాగా ఉండేవాడు. ఆ అందానికి తోడు మంచి మాట, నేర్పరితనము ఉండేది. చక్కగా పాడేవాడు, ఆడేవాడు, కవిత్వం చెబుతూ ఉండేవాడు. అన్నిటినీ మించి ఇతడు కామశాస్త్రంలో ఆరితేరిన దిట్ట. ఉత్తమ లక్షణాలు కలిగిన కన్యను వరించాలి అని తపనతో తానే స్వయంగా కన్యను అన్వేషిస్తూ దేశ దేశాలు తిరగడం ప్రారంభించారు. ఒకానొక దేశంలో రాజకుమారి సర్వాంగ సుందరి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి రాజుగారికి తనను తాను పరిచయం చేసుకుని తను కన్య లక్షణాలు చూసి వరుడి వివరాలు చెప్పే వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. రాజు అంతఃపురంలోనికి తీసుకొని వెళ్ళి తన కూతురైన సుశీలను చూపించాడు. విశాలాక్షుడు సౌందర్యానికి ఆకర్షితురాలైన రాకుమారి అతడిని వివాహం ఆడడానికి తల్లిదండ్రులకు ఆ క్షణంలోనే తేల్చి చెప్పేసి వెంటనే విశాలాక్షికి శీతలోపచారాలు చేసింది. అతడు తేరుకున్నాడు. రాజు ఇద్దరిని ఒక సోముహూర్తంలో రాజు ఘనంగా వివాహం జరిపించాడు. బంగారు దివ్యాభరణాలు, దాసదాసీ జనం అన్నీ సమృద్ధిగా బహుకరించి రాజు చివరకు తన రాజ్యంలో కొంత భాగాన్ని కూడా అల్లుడైన విశాలాక్షుడికి ధారపోశాడు. సౌందర్యంలో, అనురాగంలో పరస్పరం ఒకరినొకరు
ఉనికి పుచ్చుకున్న సుశీల విశాలాక్షి దంపతులు రాజభవనంలో హంసతుల్య దర్బార్ల మీద సరోవరాలలో ఉద్యానవనాలలో కేలి విలాసంతో హాయిగా దాంపత్య సుఖాలు అనుభవిస్తున్నారు. కామశాస్త్ర పిసలుడైన విశాలాక్షి పొందుతున్న ఆనందానికి అవధులు లేవు. అలాగే ఎంతటితో సంతృప్తి చెందలేదు విశాలాక్షుడు. ఆ సౌందర్య రాశితో కలిసి యథాశాస్త్రంగా ధర్మార్థ కామ పుష్కలార్థాలను మూడింటినిగా పుష్కలంగా పఠించుకుంటున్నాడు. ఏ సమయంలో ఏది చేయాలో అది చేసి కృతకృత్యుడయ్యాడు. ధనలాభం లేకుండా యజ్ఞ యాగాదాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. చిన్న పాపం కానీ కొంచెం ధూపం కానీ అసలు చేయలేదు. ఆపదలే అతడు వినలేదు. మాసు నచ్చిన ఆ సుందరాంగితో పేరుకు తగిన ఆ సుశీలతో కలిసి హాయిగా గాంధర్వ వేదం ఆడుకుంటూ కాలానికి అనుగుణంగా అభిరుచికి అనుగుణంగా సుఖ సంతోషాలు అనుభవిస్తున్నాడు. వాటి అంచులు రుచి చూస్తున్నాడు. సంవత్సరాలు రోజులుగా గడిచిపోతున్నాయి. చివరికి కాలధర్మం చెందారు. కానీ తాము ఉపాసించిన గాంధర్వ కామశాస్త్రాల మహిమ వలన అతడు గంధర్వుడుగా, ఆమె గంధర్వ కన్యగా గంధర్వ లోకంలో పునర్జన్మలు పొందారు. అక్కడ కూడా దంపతులు అయ్యారు. ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్టుగా భోగాలు తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరోజు కైలాసానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వర్లు విహరిస్తూ కనిపించారు. దంపతులు ఇద్దరూ సాష్టాంగపడ్డారు. మాతవేత అయిన గంధర్వుడు మంజుల స్వరాన్ని విప్పి మెల్లగా ఆది దంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వ సుందరి వేన మీటినట్టుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వర్లు ఎంతగానో సంతోషించారు. నా దగ్నుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో ఇంతటి ఉత్తమ సంగీతాన్ని నేనెప్పుడు వినలేదు. గంధర్వుడా, నువ్వు ధన్యుడవు. నువ్వు నీ భార్య ఇద్దర్లోకం వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ అని వరమిచ్చాడు. గంధర్వ దంపతులు ఆనందంతో మరింతగా స్తుతించారు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు ఇంద్రలోకం చేరుకున్నారు. అక్కడ నందనవన సీమలో ఇంద్రాది దేవతలను తమ తమ దివ్య గాన మాధుర్యంతో రంజింపచేస్తూ తాము రంజలుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళవలసి వచ్చింది. సరస్వతి చిత్రముఖుల సమక్షంలో వేరోలదనం సాగుతుంది. ఇంద్రుడు ప్రత్యేకంగా ఈ నవదంపతులను అంటే సుశీల విశాలాక్షులను తీసుకొని వెళ్ళాడు. ఆ మహోత్సవంలో అప్సరసలు అందరూ ఆడారు, పాడారు. దేవగాయకులు దివ్య గానామృతాన్ని పంచుతున్నారు. బ్రహ్మ అనుగ్రహం కోసం, వేణాపాని వెంపు కోసం ఎవరి మట్టుకు వారే వాళ్ళ తన ప్రతిభను అప్రతంగా ప్రదర్శిస్తున్నారు. ఆ సందర్భంగా దేవేంద్రుడు ఈ దంపతుల గంధర్వ విద్య గురించి వీరికి సూచించాడు. గలం విప్పండి అని వీరికి కనుసైగ చేశాడు. తక్కిన వారి సంగీత నృత్యాలను చేతి సంఘటనతో మిరుపుదల చేశాడు. అప్పుడు సుశీల విశాలాక్షి దంపతులు గొంతు సవరించారు. నారద తమ్ముళ్లకు సైతం లభించని సువర్ణ అవకాశం తమకు లభించటంతో ఇద్దరు మైమరిచి తమ గాన కళని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విభిన్న స్థాయిలలో వివిధ రాగాలను యథాశాస్త్రంగా ఆలపించారు. వాణి చతుర్ముఖులను స్తుతించే కీర్తనలు గానం చేశారు. సంగీత సరస్వతి తానై ఎంతగా సంబరపడిందో ఆ సంతోషాన్ని ప్రకటించడానికి ఆ వాగ్వితుడు కూడా మాటలు చాలలేదు. బ్రహ్మదేవుడు ఆనందంతో ఆదరంతో పులకించిపోయాడు. 8 కళల నుంచి ఆనంద అశ్రులు జాలువారాయి. చాలాసేపటికి తేలుకున్నాడు. విశాలాక్ష, నువ్వు నాద బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నావు. ఇదిగో నీకు ప్రజాపతి పదవినిస్తున్నాను. ఇక నుంచి నీ నివాసం ఇక్కడే, ఈ సత్యలోకంలోనే మాతో పాటే ఆనందించండి. వేదగోచరమైన బ్రహ్మతత్వాన్ని నీకు నేను ఉపదేశిస్తాను అని అనుగ్రహించి అవ్యయము సచ్చిదానందము అయిన పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశించాడు. ఇంద్ర, యథార్థంగా జరిగిన కథను విన్నావు కదా, ఇప్పుడేమంటావు? కామగాంధర్వ శాస్త్రాలు అంతర్బహిష్కృత శృతిని కలిగిస్తాయి అని ఒప్పుకుంటావా అన్నాడు. సచీపతి, మరొక ఉదాహరణ చెప్తాను.
కాగా బాగా ఆలకించు. వెనుకడికి విశాల నగరంలో వేదశర్మ అనే ఒక పండితుడు ఉండేవాడు. అతను ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అరిషడ్ వర్గాలను జయించినవాడు, వేద ధర్మాలను తూచా తప్పకుండా పాటించేవాడు. ఇతడికి ఒక కుమారుడు ఉన్నాడు. సుశీలుడు అనే నామకరణం చేశాడు. ఆ బిడ్డ పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలేమో కానీ పుట్టినప్పటి నుంచి 7 బ్రహ్మ రాక్షసులు అతడిని ఆవలించారు. ఆ 7 పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుంటే సుశీలుడు వెలవెలలాడిపోతూ దారుణంగా రోధించేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వేవాడు, గంతులు వేసేవాడు, నృత్యం చేసేవాడు, ఉన్నట్లుండి మూర్ఛపోయేవాడు. ఇతడి చేష్టలన్నీ వింతగాను విపరీతంగానూ ఉండేటివి. తినటం మొదలు పెడితే భక్ష వివేచన లేకుండా అమితంగా తినేసేవాడు. మానేస్తే ఘోరంగా పస్తులుండేవాడు. ఉన్నట్లుండి ఘోరంగా రోధించేవాడు. బాధ ఏమిటో నివారణ ఉపాయం ఏంటో ఏమీ తెలియక వేదశర్మ దంపతులు పడే ఆవేదనకు అంతు ఉండేది కాదు. దయ్యాలో భూతాలో పట్టుకున్నాయని వాటిని వదిలించాలని ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు వ్రతాలు చేశాడు. నోములు తీర్థయాత్రలు అన్నీ కూడా అయ్యాయి. అయినా ఏమీ ఫలించలేదు. ఒకరోజు వేదశర్మ వైశ్యదేను ముగించుకొని అతడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకానొక భిక్షువు వచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఒళ్ళుగా బూడతో మానసికపోయినటువంటి పీలికల వేలాడుతున్న గుడ్డలు, గప్పు మని కొడుతున్న దుర్గంధము, ఈగలు ముసురుతున్నాయి. అభ్యాగత స్వయం విష్ణు అని అన్నారు కదా అని ఆ భిక్షువుకు ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆగరాది సేవంతో ఆతిథ్యం ఇచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించవచ్చి భిక్షువుకి బింజామరణం ఇస్తూ కూర్చున్నాడు. ఎందుకో వేదశర్మ మనసులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనే ఆలోచన మెదిలింది. దత్తదేవుడు ఇలా ప్రాంతంలో సంచరిస్తున్నారు అని భిక్ష స్వీకరిస్తున్నాడని అంటున్నారు. ఈయనే దత్తదేవుడైతే అంతకంటే కావాల్సిందేముంది, నా జన్మ తరించినట్లే అనుకున్నాడు. క్రమక్రమంగా ఆలోచన బలపడింది. దత్తాత్రేయుడే అని నిశ్చయం కలిగింది. అంతలోకే ఆ భిక్షువు నేనిక వెళ్తానంటూ బయలుదేరాడు. బయలుదేరమేంటి? 2 అంగల్లో వీధుల్లో నిలిచాడు. వేదశర్మ అతడి వెంట పడ్డాడు. భిక్షువు పొమ్మంటున్నా వినకుండా వెంబడించాడు. చేతికి అందిన కర్రతో, రాయితో, ఇటుక ముక్కతో అదే ఇది అని ఏమీ లేకుండా ఏది దొరికితే దానితో వేదశర్మను కొడుతున్నాడు ఆ భిక్షువు. అయినా ఇతడు వెంట పడుతూనే ఉన్నాడు. దెబ్బలను ఓర్చుకుంటున్నాడు. నెత్తురు కారుతున్న లెక్క చేయటం లేదు. అతని వెంటే నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్న గాడిద కళేబరం కనిపించింది. దాని శరీరం నుంచి ఇంత మాంసముద్ద పెకిలించి ఆ భిక్షువు వేదశర్మ దోసిట్లో పడేసి ఇదిగో తిను అన్నాడు. వేదశర్మ భద్రంగా ప్రసాదంలా ఆ ముద్దను అలాగే దోసిట పట్టుకొని అతని వెంట నడిచాడు. చేరువకు రానిచి భిక్షు కాలితో ఒక్క తన్ను తన్నాడు. వేదశర్మ తట్టుకొని నిలబడ్డాడు. చకచక పరుగులాంటి నడకతో భిక్షు వెళ్ళి ఒక కొండ గుహలో దూరాడు. వేదశర్మ కూడా ఆ గుహలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక శిలా వేదిక మీద కూర్చొని ఆ భిక్షువు ఇలా అంటున్నాడు. ఏమయ్యా, నా వెంట పడ్డావు? తిట్టినా వదలవు, కొట్టినా వదలవు. నాతో ఏమిటి పని? చూస్తున్నావు కదా, కంపు కొడుతున్న నా రూపాన్ని నేనేం చేయగలనని ఏం కోరి నా వెంట పడుతున్నావు అని ప్రశ్నించాడు. వేదశర్మ ఆపుకోలేని దుఃఖంతో గల్లుమన్నాడు. భిక్షువు పాదాల మీద పడ్డాడు. తన ఒక్కగానొక కొడుక్కి పట్టిన దురవస్థను చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని ప్రార్థించాడు. భిక్షువు ప్రసన్నుడయ్యాడు. 7 మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశించాడు. మీ కొడుకుని 7 బ్రహ్మ రాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఊదకాన్ని బిడ్డడి మీద చల్లు. ఒక్కొక్క రాక్షసుడు వదిలిపోతాడు. ఒకేసారి 7 వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కాదు. అదే కాకుండా ఒక 3 విద్వాంసుని చెయ్యాలి అంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పుతామా? కొన్ని అవిద్యలని న్యాయశాస్త్రంతో, కొన్నిటిని
మీమాంస శాస్త్రంతో, సాంఖ్యంతో కొన్నిటిని, పతంజలి యోగ విద్యని కొన్నిటిని, ఇలా క్రమక్రమంగా ఆ విద్యా వాసనను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధి చేసి అప్పుడు కదా బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అలాగే ఈ బ్రహ్మ రాక్షసుని కూడా ఒక్కొక్కరిగానే విడగొట్టాలి. ఆ తర్వాత మీ బిడ్డ పండితుడు అవుతాడు, ఇక వెళ్ళు అని అన్నాడు. విపురుడు పునః నమస్కరించి వింటిదారిన పట్టాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించిన చోట ఇప్పుడు రక్త చందన వృక్షం కనిపించింది. తన చేతిలోనే మాంసపు ముద్ద రక్తపు చందనపు పుష్పమైంది. భిక్షువు దత్తుడేనని దృఢమైన నమ్మకం కలిగింది. ఇంటికి వచ్చాడు. నియమనిష్ట గరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకు ఒక మంత్రాన్ని తీవ్రంగా జపించాడు. మొదటి రోజున దుర్ధరుడు అని రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రోజుతో బిడ్డ ఏడవడం మానేశాడు. అలాగే ఆయా మంత్రాల తేజస్సు తట్టుకోలేక మిగతా 6 రాక్షసులు పరుగున పలాయనం చిత్తగించారు. 7వ రోజుకి సుశీలుడు తన సహజమైన రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రులకి వచ్చిరాడు. దేవేంద్ర, విన్నావు కదా, ఇప్పుడేమంటావు? మంత్రతంత్ర శాస్త్రాలను శుద్ర శాస్త్రాలు అంటావా, లేదా పరంపరగా ముక్తి సాధనాలు అవుతాయని ఒప్పుకుంటావా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడు 4వ నిదర్శనం కూడా చెప్తాను, అది కూడా శ్రద్ధగా విను అని బృహస్పతి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. సాహ్యేద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉంది. అది చాలా ప్రసిద్ధమైన నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడున్నాడు. అతడు వేదశాస్త్ర పారంగతుడు. అతని ధర్మపత్ని పేరు సుశీల. పేరుకు తగినట్టుగానే ప్రతివ్రత. వీళ్ళ ఇంటికి ఆవరణలో ఒక రావి చెట్టు ఉంది. దాని మీద ఒక భయంకరమైన రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. విష్ణుదత్తుడు రోజు నిత్య కర్మానుష్ఠానాలను అన్నీ పూర్తి చేసుకొని రోజు భోజనం చేసే ముందు భూతబలిని అంటే వైశ్వదేవం ఇంటి ఆవరణలో గల రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని చెట్టుపై ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలిని తింటున్నందువలన ఆ బ్రహ్మ రాక్షసుడిలో తపోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది. ఎంతో కాలంగా తిండి పెడుతున్నాడు కదా, ఇతడికి ఏదైనా ఉపకారం చేయాలి అనే తలంపుతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమై ఇలా అన్నాడు. విప్రవర్య, రోజు నువ్వు పెడుతున్న అన్నాన్ని తింటున్నాను. నేను ఎంతో సంతృప్తి చెందాను. నీకు ఏదైనా ప్రతీకారం చేద్దామని అనిపించింది. ఏదైనా చేయగల సమర్థుడనే కనుక ఏం ఉపకారం చేయమంటావో చెప్పు అన్నాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి, రాక్షసత్వమా, చాలా కాలంగా మాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినటమే కానీ ఎప్పుడు వారి దర్శనం కలగలేదు. దయచేసి వారినొక్కసారి చూపించు అన్నాడు. అప్పుడు రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే అందుకు ఒక్క షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు జపించే ప్రయత్నం చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో సంచరిస్తూ ఉంటాడు. గుర్తించగలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం. ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు. అయితే సిద్ధంగా ఉండు. స్వామివారు ఆ చుట్టుపక్కలలో తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రా అన్నాడు. పాపం విష్ణుదత్తుడు ఆడుతూ లేస్తూ వెళ్ళాడు. మద్య మాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపించాడు. తాగిన మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి, అతడే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని చెప్పి రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తమ స్వామి? అబే, ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు అనుకున్నాడు. ఇలా తానులో తాను దర్పించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా దూరమై అదృశ్యమైపోయాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏం విష్ణుదత్త,
నీకు ముందే చెప్పాను కదా, స్వామి విచిత్ర రూపాల్లో తిరుగుతూ ఉంటాడని. మరిచిపోయినట్టుగా ఉన్నావు, గుర్తించలేకపోయావు. బంగారం లాంటి అవకాశాన్ని జారవిడ్చుకున్నావు. పోనీలే, చింతించకు, మరొకసారి చూపిస్తాను అని ఊరడించి వెళ్ళిపోయాడు. మరొక రోజు మరింత హడావిడిగా వచ్చాడు రాక్షసుడు. విష్ణుదత్త, రా, మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తున్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలుదేరాడు. అది శ్మశానము. శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకొని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతని చుట్టూ కుక్కలు భూమి కూడి తిరుగుతూ ఉన్నాయి. అతడి చేతుల్లో కపాలం ఉంది. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. ఎముకల్ని శరీరం నుండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. స్వామి మరొక రూపం కాగలడు అనుకుని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్ద మనిషి కస్సుమన్నాడు. అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్క తీసుకొని విష్ణుదత్తుడు కొట్టాడు. విష్ణుదత్తుడు హైపడిపడి కాళ్ళలో వణుకు బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. పడబోయి నిలదొక్కున్నాడు. బతుకుంటే బలిసాగు తిని బతుకొచ్చు అనుకుని వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు. దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తున్నాడు. రాక్షసుడు ఇలా అనుకుంటున్నాడు, అయ్యో, ఈ వెర్రిపాకుడు ఈసారి కూడా అవకాశాన్ని పోగొట్టుకున్నాడే. దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం కాదు. విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంకొక రోజున రాక్షసుడు విష్ణుదత్తుని పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తాను అని చెప్పాను. ఇది చివరి ప్రయత్నం, నాతో రా అని తీసుకెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోసింది. ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది. తాను కూడా దృఢంగా సంకల్పించుకున్నాడు. మరో మారు కూడా బాహ్యపడి వెనుతిరిగితే ఈ సృష్టిలో నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఏమైనా ధైర్యం చేయవలసిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉన్నా సరే జుబుక్సాకరంగా ఉండనివ్వు, నన్ను తిట్టని కొట్టని. ఈసారి స్వామివారి పాదాలను వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడు వెంట వెళ్ళాడు. గ్రామాన్ని దాటాడు. వెర్రివాడు చేరుకున్నాడు. అల్లంత దూరాన ఒక వికృతాకృతుడు కనిపించాడు. చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు, గద్దలకు, కుక్కలకి, నక్కలకి విందులుగా పంచుతున్నాడు. బ్రాహ్మణోత్తమ, అతడే దత్తుడు. త్వరగా వెళ్ళి కాళ్ళ మీద పడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులను కూడగట్టుకున్నాడు. ధైర్యాన్ని తెచ్చుకొని గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడి కాళ్ళ మీద పడ్డాడు. 2 పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆయన ఎంతటి బెదిరించినా వదలలేదు. మాంస ముద్దలతో వీపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం పుట్టలాగా పడింది. అయినా అసహించుకోలేదు. అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్టుగానే ఉన్నాడు. ఓరి మూడుడా, నువ్వు నన్ను ఏడ్పించుకొని తింటావేమిట్రా, నిన్ను చంపేస్తాను, నీకసలు నాతో పనేంటి అని వికృతాకారుడు కర్ణ కఠోరంగా ఖండించాడు. అయినా సరే తన పనిని సాధించుకోవాలని అనే పట్టుదలతో విష్ణుదత్తుడు బాధలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారాన్ని వదిలేశాడు. మృదువుగా శ్రావిక ఇలా అన్నాడు, విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో మీరు పనేమిటయ్యా, నా కోసం 3 సార్లు వచ్చావు అన్నాడు. స్వరంలో వినిపించిన మాధుర్యం విష్ణుదత్తుడిని పులకింపచేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్టుగా అయింది. పట్టుకున్న కాళ్ళు నేల రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కడతెచ్చాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపించింది. నల్ల కలవల లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉన్నాయి. ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా 3 సార్లు కొల్లకద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాల ముందు త్రిమూర్తి స్వరూపుడు కనిపించాడు. పారిజాత పరిమళాలు వెదజల్లుతూ దర్శనమిచ్చాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలివాడలేదు.
మాంసపు ముద్దలు లేవు. దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళతో తుడుచుకొని గద్గద స్వరంతో ఇలా పలికాడు. మహేష, ఈ జగతి తలంలో నేను ధన్యుడని, నన్ను కన్న తల్లిదండ్రులు కూడా ధన్యులు. నీ దర్శనంతో జన్మ ధన్యమైంది అని మరొక్కసారి పాదాల మీద పడ్డాడు. విష్ణుదత్త, నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అని అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అడగవలసింది ఏదో స్మరించింది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆర్థికం తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను. తమరు తప్పకుండా రావాలి అని అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించాడు. అలాగే, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు నడువు. కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకొని నీ వెనకే నీ ఇంటికి వస్తాను. నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద అన్నాడు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. పట్టరాని ఆనందంతో సుశీలమ్మకు జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టుగా వివరించాడు. శ్రాద్ధ విధికి వంట సిద్ధం చేయమన్నాడు. ఆవిడ కూడా చాలా సంబరపడిపోయింది. స్నానం చేసి తడి బట్టలతో తద్దినపు వంటలు మునిగిపోయింది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేస్తున్నాడు. సరిగ్గా వంట అప్పుడే అయింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురువెళ్ళి ఆర్ఘ్య ప్రాద్యాలు ఇచ్చి లోపలికి తీసుకొచ్చాడు. మడి బట్టలు కట్టుకొని వేట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకు అందించింది. సద్వి, నా సహపత్నికి మిగతా ఇద్దరు ఏది? నాలాంటి వాళ్ళను ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్టుగా ప్రశ్నించాడు. అప్పటికి కానీ వారికి గుర్తు రాలేదు. మిగతా ఇద్దరిని పిలవలేదని గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల. దేవదేవా, నీతో సమానుడైన భక్తుడున్నాడు, వస్తున్నాడు అంటూ వంటింట్లోకి నుంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపించాడు. సుశీల సూర్యుడికి నమస్కరించి, సూర్యదేవా, అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నాను. నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంది? మాయాశక్తి సంపన్నుడమైన నువ్వు వివిధ వికార భూతాజలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతర్ ఆలోచనలకి బహిశ్చేష్టలకి ఏకైక సాక్షిగా వెలుగొందుతూ ఉన్నావు. ఈ ప్రార్థనకు సంబరపడ్డాడు సూర్యుడు. సౌమ్యుడై విప్ర రూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమి ఆజ్ఞ అన్నాడు. ఆర్తికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయన అంది. అందుకు సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి ఆర్ఘ్య పాద్యాలు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదరాము, బాగుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఏడి అని అడిగాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడకండి, ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది. ఇలవేల్పు అయిన అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. సర్వశుచి, లే, మరో రూపాన్ని ధరించు, త్వరగా రా. స్వార్థభోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని భావిస్తున్నాడు. సురోత్తమ, దేవతలనికి నీవు ముఖస్థానీయుడవు. ధూమకేతు, బృహపతి, నీకు ఇదే నమస్కరిస్తున్నాను, అనుగ్రహించు అని వేడుకుంది. ఆ పరతివిరత ఇలా ప్రార్థించేసరికి ఒకానొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశతో గుండంలోనే ఉన్నాడు. వచ్చిన అగ్నిదేవుడికి కూడా ఆర్ఘ్య ప్రాద్యాలు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీఠం మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు సిద్ధం చేశాడు. ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూసిన దత్తస్వామి ఆనందాన్ని పొందాడు. సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహుతులైన ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు శార్ద విధిని నియమాలకు అనుకూలంగా భోక్తృత్వం నిరపి సంతృష్టుడై
తృప్తస్మహ అని ముక్త కంఠంతో పలికాడు. విష్ణుదత్తుడి పితృపితామహ అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీల, విష్ణుదత్తుడు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుని స్తుతించాడు. బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగా ఆసన్నునయ్యాను. ఏం వరం కావాలో కోరుకో. నా భక్తుడవైన నీ వాంఛితం తీరుస్తాను. దివ్యమైన నా అష్టోత్తర శతనామవళిని నీవు ఈ విధంగా ప్రకాశింపచేశావు. సులభ సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు. అతి పురాతనమైన ఈ సూత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగ సిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు. నిజంగా పతియే దైవంగా కలిగినది. ఈమె ప్రభావం ఎంతటితో ఈనాడు ప్రత్యక్షంగా చూశాను. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న. నువ్వు సర్వ విద్యానిధివి. మీ దంపతులు ఇద్దరు ఒకరికొకరు తగినవారు, సమానశీలులు, నాకు అత్యంతము ఆనందదాయకులు. దంపతులారా, నా అనుగ్రహం వలన మీరు జీవితాంతము సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్య తత్పరుడై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైన నాతో లీనమవ్వండి. ద్విజవర్య, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించు. దీనివలన నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తే వారికై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, పుత్ర ప్రౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ క్షణంలో సిద్ధిస్తాయి. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. నువ్వు ఈ రోజున నిర్వహించిన శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కర్మపాశ విముక్తులై శాశ్వతమైన బ్రహ్మలోక నివాసాన్ని పొందారు. అత్యంత దుర్లభమైన ముక్తిని వారికి ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్న రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేశాడు. నేటి శ్రాద్ధ విధులలో ఉచ్చిష్ట పార్థాన్ని తిని అతడు ముక్తుడవుతాడు, స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఇలా పలికి దేవదేవుడు విష్ణుదత్తుడి చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు. ఇద్దరు ఏకాగ్రత చిత్తంతో జపించారు. దత్తదేవుడు తన అమృత హస్తాన్ని వారి శిరస్సునుపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమయ్యాడు. సూర్య భగవానుడు సంతోషించి ప్రసన్నుడై ఆ దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహించాడు. కామాగా కలిగిన దివ్య విమానాన్ని బహుకరించాడు. తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరము, అనుగ్రహము ఇచ్చాడు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. కర్మ సాక్షి వినువిధికి చేరుకున్నాడు. ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలను అనుగ్రహించాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు తలుచుకుంటే నేను అప్పుడు ప్రత్యక్షమవుతాను. నువ్వేది కోరితే అది నెరవేరుస్తాను. విష్ణుదత్త, నువ్వు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు గనక నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు మహా తేజస్వివి, నిత్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లమని దీవించి అగ్నిదేవుడు తన యాగగుండంలోకి ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చి కుచ్చిష్టాన్ని భక్తితో భుజించి రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్య సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానమెక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకాలానికి వెళ్ళిపోయాడు.